నమస్తే ఫ్రెండ్స్, మన జూనియర్ ఎన్టీఆర్ గారు వార్ 2 మీద ఆయన మీద టీడీపీలోని కొంతమంది వ్యక్తులు కుట్ర చేస్తున్నారా, చేస్తే వాళ్ళు ఎవరు, అసలు ఆ కుట్ర ఏంటి, వాళ్ళు ఏమన్నా జూనియర్ ఎన్టీఆర్ గారిని అనరాని మాటలు అన్నారా, ఇవన్నీ కూడా నేను మీతో పంచుకునే ముందు నాకు చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఛానల్ పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్, మ్యాటర్లోకి వద్దాం. మనకి అనంతపురం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, అతను టీడీపీ ఎమ్మెల్యే. అతను నిన్న మన వార్ 2 సందర్భంగా, అంటే 13వ తారీఖు నైటు, మనకి 14 వార్ 2 సినిమా రిలీజ్ అయింది ఎన్టీఆర్ గారిది. 13 నైటు అనంతపురం నియోజకవర్గం ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ధనుంజయ నాయుడు గారు అని ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్. సహజంగా ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్లో 60% టీడీపీ అయి ఉంటారు. ఓకే, మంచిది. ఈ మధ్య మన వైసీపీ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఇంకా మంచిది, తప్పేం లేదు. ఏ హీరోకైనా ఏ పార్టీ నుంచి అయినా అభిమానులు ఉండొచ్చు, తప్పు కాదు. అయితే ఆ ధనంజయ్ గారు ఏం చేశారంటే, ఈ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశారు. ఎవరికి? ప్రసాద్ గారికి, అనంతపురం నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి చేస్తే అతను ఫోన్లో ఎన్టీఆర్ గారిని తిట్టారు. ఆ సినిమాలకు ఎలా ఆడిద్దో మేము చూస్తాం, అసలు అది సినిమా ఆడనివ్వం. సరే, ఈ అంటే పర్వాలేదు, ఏదో కోపంలో అన్నారు అనుకోవచ్చు. సరే, వాళ్ళకి ఎప్పటి నుంచో ఎన్టీఆర్ గారిని టీడీపీలో కొంతమందికి లేదా అధిష్టానానికే ఎన్టీఆర్ గారిని అనగతొక్కాలని ఉందా లేదో పక్కన పెడితే, ఇతను సినిమాని అనగతొక్కాలంటే పర్వాలేదు, అదేదో అని ఉంటాడు అనుకోవచ్చు. ఏకంగా ఎన్టీఆర్ గారిని బూతులు తిట్టారు. అది చాలా పెద్ద తప్పు. అది అసలు ఎన్టీఆర్ గారు, నేను ఇప్పుడు ఆ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను, ప్రసాద్ గారిని, ఏమండి మీ జోలికి ఎప్పుడన్నా ఎన్టీఆర్ గారు వచ్చారా? ఒకటి. లేదు, మీ నియోజకవర్గం వచ్చి ఆయన ఎప్పుడన్నా అక్కడ క్యాన్వాస్ చేశారా మీకు వ్యతిరేకంగా? ఇతనికి ప్రసాద్ గారికి, దగ్గుబాటి ప్రసాద్ గారికి ఓట్లు వేయొద్దని అతను ఎప్పుడైనా క్యాన్వాస్ చేశారా? లేదు, అతనికి మీకు ఏమైనా పొలాలు తగాదులు ఉన్నాయా? లేదు, అతనికి మీకు ఏమైనా ఆస్తి పంపకాలు గొడవలు ఉన్నాయా? ఏమీ లేవు కదా. సరే, ఉన్నా సరే ఒక వ్యక్తిని మీ నోటుకు వచ్చినట్టు తిట్టడం కరెక్టా? అసలు మీ నోటుకు వచ్చినట్టు పేలటం కరెక్టా? కాదు. ఇది మీ విఘ్నతగా వదిలేస్తాను. మళ్ళీ పైగా మీరు ఒక అనంతపురం, రాయలసీమ, రతనాలసీమ, దానికి ఆ ప్రాంతానికి మచ్చు తునకైన ఒక అనంతపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మీరు. అలాంటి వ్యక్తులైన మీరు, సరే మీకు తెలివితేటలు ఉన్నాయా, బుర్ర ఉందా లేదా పక్కన పెడదామండి. అలాంటి వ్యక్తులైన మీరు, లేదా ప్రజాప్రతినిధి అయిన మీరు, మీ జోలికి రాని వ్యక్తిని నోటికి వచ్చినట్టు మాట్లాడటానికి కారణం ఏంటి? అసలు నోటికి వచ్చినట్టు మాట్లాడటానికి అసలుకి మీరు ఏం చూసుకుని మాట్లాడుతున్నారు? దీని వెనక ఎవరైనా ఉన్నారా? లేకపోతే మీరే ఏదన్నా మీకు కొంచెం నోరు కొద్దిగా అద్దు లేకుండా మాట్లాడారా? ఇవన్నీ అయితే మాకు అర్థం కాలేదు, అభిమానులకి అర్థం కావాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, మీరు ఇలాగే అంటే వచ్చే ఎలక్షన్లో మీరు మూల్యం చెల్లించుకుంటారు. మీరే కాదు, ఏ హీరోనైనా సరే, ఎవరైనా సరే నోటుకు వచ్చినట్టు తిట్టకూడదు. వాళ్ళు పాపం మీ జోలికి రారు, వాళ్ళ కష్టం వాళ్ళదే, వాళ్ళ శ్రమ వాళ్ళదే. వాళ్ళు మీ రాజకీయ నాయకుల్లాగా ఓరకు కూర్చొని 100 కోట్లు స్కామ్ చేయలేరు కదండి. పాపం వాళ్ళు అంత కష్టపడి సినిమాలు తీసుకున్నా, ఇప్పుడు ఎగ్జాంపుల్ వార్ 2 కూలీ తీసుకుందామండి. అంత కష్టపడి, ఆయనకేమో 75 సంవత్సరాలు, ఈయనకేమో 40 సంవత్సరాలు, ఇంత కష్టపడి సినిమాలు తీసుకున్నా అవి ఒకసారి హిట్ అవుతాయి, ఫ్లాప్ అవుతాయి. అవునా కదా? మరి వాళ్ళకి ఎంత కష్టం ఉండిద్దండి, డ్యాన్స్ అని, ఫైట్ అని, రిహార్సల్ అని. మీకు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి కష్టాలు ఏమి ఉండవు. 100 కోట్లు అప్పలంగా స్కాములు చేసేసి బతుకోవచ్చు అనుకుంటారు మీరు. కానీ సినిమాల పరిస్థితి అలా కాదు. వాళ్ళ కష్టాన్ని చూసి అభిమానులు లక్షల్లో, కోట్లల్లో ఉంటారు. అందుకని మీరు కొంచెం నోరుని అదుపులో పెట్టుకొని ఉంటే మంచిది అనేది నా అభిప్రాయం. సరే ఫ్రెండ్స్, ఈ మ్యాటర్ ఇక్కడ ఆపుదామండి. మరి అనంతపురం నియోజకవర్గం ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఏం చేశారు? వాళ్ళు ధర్నాలు చేశారు. ఆయన వచ్చి మాకు క్షమాపణ చెప్పాలని చెప్పారు. ఆయన వచ్చేదో సరదాగా సారీ అండి అని చెప్పారు. వీళ్ళు మాత్రం, ఎన్టీఆర్ అభిమానులు మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. మీరు మా ఎన్టీఆర్ గారిని రెండోసారి ఇలా అంటే మాత్రం ఎమ్మెల్యే గారు బాగుండదు, దాని పరిస్థితి మాత్రం తీవ్రంగా ఉంటాయి. మీరు ఎలాగైతే ఆయన తిట్టారో, మా ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అధ్యక్షులు ఉంటారు జిల్లాకు కానీ నియోజకవర్గానికి కానీ, వాళ్ళ సమక్షంలో, మా సమక్షంలో మీరు క్షమించమని అడగాలి. మీరు ఎన్టీఆర్ గారిని క్షమించమని అడగాలి. అలా అడగకపోతే మాత్రం మామూలుగా ఉండదు. వచ్చే ఎలక్షన్లో మా ప్రతాపం మీరు చూస్తారని చెప్పారు. నిజంగా నేను ఇందుకు చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే
అసలుకి ఎన్టీఆర్ గారని కాదు, పక్కన పెడదాం, ఏ హీరోనైనా రాజకీయ నాయకులు మీరు ఎందుకు తిట్టాలి? సరే ఇంక ఎన్టీఆర్ గారి దగ్గరకు వద్దాం. ఆయన ఎంత కష్టపడతారండి, మీ టీడీపీ వాళ్ళు సపోర్ట్ ఏమి ఉండదు. మొన్న కూడా వాళ్ళు మన లోకేష్ గారే చెప్పారు, ఆయన రజనీకాంత్ గారు, పైకి ఇంకో మాట, ఇతనే ఈ ప్రసాద్ గారు, అనంతపురం జిల్లా అనంతపురం నియోజకవర్గం ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు, అతను పైగా ఎన్టీఆర్ గారి సినిమా చూడమాకండే ఇది టీడీపీ వాళ్ళకి చెబుతున్నారు, ఎన్టీఆర్ గారి అభిమానులు చెబుతున్నారు, మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి, మీరు చూడమాకండే, కూలీకి వెళ్ళండి. అంటే నేను ఒకటే అడుగుతాను సార్, ప్రసాద్ గారు, ఆ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళు, ఎన్టీఆర్ గారు వాళ్ళు చుట్టాలు, వాళ్ళ మధ్య ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు, మధ్యలో మనకి మీకు ఎందుకు సార్ పానకంలో బుడకలాగా? అది మీకు అనవసరంగా వేస్ట్ టైం. అది వాళ్ళందరూ చుట్టాలు, చిన్న చిన్న మనస్పర్ధలు అయ్యే ఉంటాయి, మా ఆవిడలేదని వాళ్ళకే, వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదని ఇతనికి అయ్యే ఉంటాయి, ఎన్టీ రామారావు గారికి. అసలు మధ్యలో మీకు ఎందుకు సార్? మీరు లోకేష్ గారు మెప్పు పొందడానికి, చంద్రబాబు నాయుడు గారు మెప్పు పొందడానికి జూనియర్ గారును బాలకృష్ణ గారును తిట్టమాకండే. మీరు కరెక్ట్గా పర్ఫెక్ట్గా పనిచేసుకుంటా నియోజకవర్గంలో వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటే సరిపోద్ది. అప్పుడు స్వామి భక్తి అక్కర్లేదు. మీరు మీ పనిని మీరు కరెక్ట్గా చేయగలిగితే మంచిగా మీకు నెక్స్ట్ సీట్ ఇస్తారు, మళ్ళీ గెలుస్తారు. ఇప్పుడు మీరు నెక్స్ట్ సీట్ గెలవడం మాత్రం కష్టం సార్, మీరు క్షమాపణలు చెప్పినా సరే. సరే ఫైనల్గా ఎన్టీ రామారావు గారి అభిమానులు అతన్ని డిమాండ్ చేసి క్షమాపణలు చెప్పించారు. అది ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ దెబ్బంటే. ఎన్టీఆర్ గారి మీద ఏక వాళ్ళనివ్వరు వాళ్ళు, ఎందుకంటే అతను అందరూ వేరండి, అతను వేరండి, అందరికి అందరు సపోర్ట్లు ఉన్నారు. ఏ హీరోకి వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎన్టీఆర్ గారికి పెద్ద బ్యాక్గ్రౌండ్, పేరుకే ఉండిద్ది నందమూరి ఫ్యామిలీ అని. పాపం అతనికి ప్రజలే బ్యాక్గ్రౌండ్, ప్రజలే సపోర్టు, ప్రజలే ఫ్యామిలీ. అందుకని మీరు అలా అంటే మాత్రం ప్రజలు అలా చూస్తూ ఊరుకుంటారని, చూస్తా కాముగా ఉండరని మాత్రం మన ఈ అనంతపురం జిల్లా నియోజకవర్గం దగ్గుబాటి ప్రసాద్ గారికి ఆయన లాంటి చాలామందికి మాత్రం నేను సమన్వయంగా మనవి చేసుకుంటున్నాను. ఎన్టీఆర్ గారిని కాదు, ఏ హీరోని కూడా మీరు అలా తిట్టమాకండి. నమస్తే ఫ్రెండ్స్.